జగన్ కోసం, జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం, అంటే వైసీపీ ఓట్ల కోసం బందుపోట్లు వచ్చారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులంట బందిపోట్లలాగా వచ్చి ఓట్లు దొంగిలించుకెళ్లారు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా వాళ్ళకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అంటూ ధ్వజమెత్తారు. ఒంటిమిట్ట అలాగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరించింది అనేది ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయభ్రాంతులను చేసి పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఓట్లు దొంగిలిస్తూ బందిపోట్లలా వ్యవహరించారు అంటూ టీడీపీ నేతలు పులివెందుల్లో చంబల్లోయను గుర్తు చేశారు అనేది ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు. పులివెందుల్లో ఎన్నికల నిర్వహణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను ఛాలెంజ్ చేస్తున్నానని, మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే, మంచి చేశారు అని అనుకుంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారని అనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నిక జరగాలని కోరారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నిక ఏకపక్షంగా నిర్వహించారు అని అన్నారు. దాదాపు 7,000 మంది పులివెందుల్లో మోహరించారని, ఒక్కో ఓటర్కి ఒక్కొక్క రౌడీతో బెదిరించారని కూడా ఆరోపించారు. టీడీపీ మంత్రులు, నాయకులు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో తిష్ట వేసి బెదిరింపులు దిగారన్నారు. ఎర్రబల్లిలో మంత్రి సవిత, అలాగే నల్లపరెడ్డిపల్లికి చెందిన పల్లికు జమ్మలమడుగు నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలతో ఆదినారాయణ రెడ్డి తిష్ట వేశారని, ఈ కొత్తపల్లిలో ఎమ్మెల్యే చైతన్యరెడ్డి కార్యకర్తలతో దౌర్జన్యం చేశారని, అలాగే బీటెక్ రవి పులివెందుల్లో ఓట్లు లేకపోయినా కనంపల్లి గ్రామంలో తిష్ట వేసి దౌర్జన్యం చేశారు అనేది, పోలింగ్ కేంద్రాలకు వైసీపీ ఏజెంట్లు వెళ్తే వాళ్ళను కొట్టి పత్రాలు చించేశారు అని ఈ రకమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఎన్నికలు జరగలేదు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. బందిపోట్లలాగా వచ్చి పార్టీ నాయకులే, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులే మొత్తం ఓట్లన్నీ ఎత్తుకెళ్ళిపోయారు అనేది రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి ఏం జరుగుతుంది.